శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగమనందు 36వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వాస్నేయ బలాధివ నియోజితః. అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ఈ విధంగా ప్రశ్నించాను, ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపము చేయువలెనని కోరనప్పటికిని దేనిచే ప్రేరేపింపబడి బలత్కారముగా పాపము చేయుచున్నాడు అనే ప్రశ్న భగవంతుని ముందు ఉంచాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేష వివర్జనము, స్వధర్మము మున్నగు వాణిని గూర్చి బోధించుచు పోవుచుండ అర్జునునికి ఒక సందేహము కలిగి వెంటనే భగవానుని ప్రశ్నించవైచను. ఈ సందేహము అర్జునుని కొకనికే కాదు, ప్రతి ముముక్షువునకు కలుగుచుండును. కాబట్టి ఆ ప్రశ్నయు దానికి భగవానుడొసంగిన సమాధానమును సాధక లోకమునకు అత్యవశ్యకమై ఉన్నది. విషయానుభవము ప్రమాదమని తెలియని వాడెవడు, అసత్యము పాపమని ఎరుగని వాడెవడు, కోపము చెడ్డదని తెలియని వాడెవడు? ప్రతి వానికి తెలియను కదా. అట్లెరింగియు ఎందరో బలత్కారముగా ఆయా పాపములను చేయుచునే ఉన్నారు కదా. ఒక వస్తువును తినకూడదని మనస్సు భావించినను ఏదియో శక్తికి దాని చేత తినిపించి తీరుచున్నది. ఆ శక్తి ఏది అనున్నది అర్జునుని ప్రశ్న. చేయకూడదని నిశ్చయించుకొనిన వాని చేత, మానవుని చేత ఆ పనిని చేయించేదేది అని అతని శంక. పాపము చేయవలెనను కోరిక లేకపోయినను పాపము చేయుచున్నాడనని ప్రతికూల శక్తి జీవుని ఎంత బలవత్తరముగా నున్నదో యోచించుకొనవచ్చు. బలాధివ నియోజిత అని చెప్పినందువలన రాజుచే ఆజ్ఞాపితుడగు మృత్యుని పగిది ఏదియో ఒక శక్తిచే మనుజుడు బలత్కారముగా దుష్కర్మయందు నియోగింపబడుచున్నాడు. ఆ ప్రతికూల శక్తి ఏదియో దానిని తొలగించు ఉపాయం ఏదియో భగవానుడు కరుణతో ఉపదేశింపబోతున్నారు. కాబట్టి సాధకులు అత్యంత జాగరూకతతో ఈ ఘట్టమును పరిశీలించి తమ ఆచరణ యందు చక్కని మార్పును తెచ్చుకొనవలసి ఉన్నది. ప్రపంచములో 3 రకముల జీవులు కలరు. ఒకరు ఎన్నడూనూ పాపము చేయని వారు, రెండవ వారు పాపము చేయదలంపు లేని వారైనను దేని యొక్క ప్రేరణ చేతనో బలత్కారముగా పాపము చేయువారు. మూడవ రకము వారు 3 కావలెనని పాపము చేయువారు. వీరిలో మొదటి తరగతి వారు ఉత్తమోత్తమములు, జీవన్ముక్తులు, మాయను దాటిన వారు. వీరి ఎదుట ప్రకృతి యొక్క కుట్రలు పన్నాగములు సాగవు. రెండవ తరగతి వారు ముముక్షువులు, సాధకలోకం. వీరిని గూర్చియే అర్జునుడిచట ప్రశ్నించను. ఇక 3వ తరగతి వారు నికృష్టులు, రాక్షసత్వము కలవారు, మహా అజ్ఞానులు. 3 రకముల వారు ఉన్నారు. 2 తరగతులు దాటి మొదటి తరగతిలోనికి ప్రవేశించవలెను. అందులకై
భగవానుడు ఇప్పుడు చెప్పబో సమాధానమును ఆలకించి జనులు వారి వారి హృదయములను పరిశోధించుకొని పాపరహితులగుటకై తీవ్రతర ప్రయత్నము చేయవలసి ఉంటుంది. అర్జునుని ప్రశ్నకు భగవానుడు సమాధానం ఏం చెప్తాడు అనేది మనం 37వ శ్లోకంలో కూడా బాగా తెలియబడుతుంది. మనకు భగవంతుడిపై అనన్య చింతగలిగినటువంటి వాడు హాయిగా మొదటి తరగతిలోనే ఉంటాడు. నాస్తిక లోకానికి వెళ్ళడు, తమోగుణానికి వెళ్ళడు. అదేవిధంగా అనన్య చింత లేక దైవభక్తి పరాయణత కోల్పోయి పెద్దలపై గౌరవము లేక గురువు చెప్పిన మాటలపై విశ్వాసము లేక ఆచరణ శూన్యుడైనటువంటి వాడికి తామసిక గుణం ప్రాబల్యము చేత తానకు తెలియకనే ఏదో విధంగా పతనం అయిపోతూ ఉంటాడు. తాను తెలివైన వాడు అని భ్రాంతిలో ఉంటాడు. తనకు అన్నీ తెలుసు అని భ్రాంతిలో ఉంటాడు. పెద్దలు చెప్పిన మాటని పెడచెవిన పెడతాడు. సత్సంగములకు దూరంగా ఉంటాడు. దుర్జనులకు దగ్గరై ఉంటాడు. కానీ నేను చేస్తున్నది మంచిది అనుకుంటాడు. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమంటే అనన్య చింత లోపించడం, పెద్దలు అనే గౌరవం లేకపోవడం, గురు సాంప్రదాయములో కలవకపోవడం. ఈ అన్ని లక్షణములు కూడి చివరకు పతనమై జన్మ జన్మములకు కారణమవుతూ ఉంటాడు. కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే భగవంతుని కరుణకు పాత్రులై సత్వగుణ ప్రధానులై సత్వగుణములు జీవిస్తూ పరోపకార బుద్ధితో జీవిస్తూ పరులకు హాని కలిగేటువంటి పనులు చేయకుండా పరోపకార భావంతో ఉంటూ తనలో తాను కూడా ఆ యొక్క ఉపకారాన్ని పొందుతూ ఉంటాడు. లోక సమస్త సుఖినో భవంతు అంటే అందులోనే నేను ఉన్నాను అనే సత్యాన్ని తెలుసుకొని ఉంటాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.